చనిపోయింది అనుకున్న రామలక్ష్మి మైథిలిగా అవతారమెత్తి కథలోకి ఎంట్రీ ఇచ్చింది. విషయం తెలుసుకున్న మాణిక్యం సీతాకాంత దగ్గరకొచ్చి, వీళ్ళే నా రామలక్ష్మిని చంపేసుంటారు. అల్లుడు నువ్వు కూడా నేను చెప్పే మాట విను. వీళ్ళ దగ్గర ఉండొద్దు. నిన్నేదో ఒకటి చేసేస్తారు అని చెప్పని బతిమాలుకున్నా కూడా సీతాకాంత్ వీళ్ళ మాయలోనే ఉంటాడు. మా వాళ్ళు గతంలో తప్పు చేసుండొచ్చు కానీ మామ ఇప్పుడు లేదు. అలా మాట్లాడకు, నాకు బాధేస్తదనే చెప్తాడు. పైగా రాడు. రామలక్ష్మి జ్ఞాపకాలతో నేను ఇక్కడే ఉంటానని చెప్తాడు. అయితే ధనాకి నచ్చచెప్పి తీసుకుని వెళ్ళిపోతాడు. నిన్ను కూడా వీళ్ళు ఏదో ఒకటి చేసేస్తారా, నేను కూతుర్ని పోగొట్టుకున్నాను, ఇప్పుడు నిన్ను కూడా పోగొట్టుకోలేను అని చెప్పని అందులోనూ శ్రీలతకి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. నా కూతురు ఉంటే నా అల్లుడిని కాపాడుకునేది, ఇప్పుడు నా కూతురు లేకపోయినా నా అల్లుడిని నేను కాపాడుకోగలనని చెప్పి వెళ్తాడు. అయితే రామలక్ష్మి జ్ఞాపకాలతోనే గడిపేస్తున్న సీతాకాంత్ దగ్గరికి శ్రీలత సిరి కొడుకుని తీసుకుని వచ్చి, ఇంకా ఎన్ని రోజులు నాన్న నువ్వు ఇలానే ఉంటే ఎలాగా, నువ్వు ఇంకా రామలక్ష్మి ధ్యాసలోంచి బయటికి రావాలి, ఈ బాబుని నువ్వే చూసుకోవాలి, ధనా కూడా వెళ్ళిపోయాడు, మీ నాన్న పుట్టాడు, సిరి అనుకున్న దానికి మీ నాన్నని బంధానికి నువ్వు వాల్యూ ఇచ్చి నువ్వు వీళ్ళ దీంతోనే సంతోషంగా ఉండాలని చెప్పడంతో ఇక బాబుని ఆలనా పాలన సీతాకాంత్ చూసుకుంటాడు. అలా సంవత్సరాలు గడిచిపోతుంది. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత రామలక్ష్మి మైథిలిగా ఎంట్రీ ఇస్తుందన్నమాట. అది కూడా ఒక వృద్ధ జంట దగ్గర, అమ్మమ్మ తాతయ్య మైథిలికి. మైథిలి అంతకుముందు అంటే రామలక్ష్మి అంతకుముందు మనకు చీరల్లో కట్టుబొట్టు అలా కనిపించేది పద్ధతిగా. ఇప్పుడు ఫుల్ మోడర్న్ గర్ల్ అనమాట. చాలా పాష్గా అనిపిస్తూ ఉంటుంది. ఒక యాంగిల్లో చూస్తూ ఉంటే కృతి సనన్ లాగా అనిపిస్తూ ఉంటుంది ఈ ఈ గెటప్లో రామలక్ష్మి. అయితే తనకి ఆ ఫిట్నెస్ కోసం అన్నట్టు షటిల్ అలా ఆడుతూ ఉంటుంది. నా మనవరాలు ఏది తలపెట్టినా కూడా విజయం పొందందే వదలదు, ఖచ్చితంగా నా మనవరాలు గెలుస్తుంది అంటూ ఈ తాతయ్య అమ్మమ్మ ఇద్దరు సపోర్ట్ చేస్తూ ఉంటారనమాట. అయితే ఆఖరి నిమిషంలో ఈ మైథిలి ఓడిపోతుంది. ఎందుకమ్మా ఇలా చేశావు అంటే, ఎదుటి వాళ్ళ సంతోషంలోనే నాకు నిజమైన సంతోషం దొరుకుతుంది, నాకు కావాల్సింది నాకు దొరికింది, నేను ఫిట్గా ఉండాలనుకున్నాను దొరికింది, తను ప్రాక్టీస్ చేస్తోంది, తను ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది కదా, ఇంకా ముందు ముందు గెలవాలి అన్న ఇది కూడా తనకి జరుగుతుంది, అందుకే ఇలా చేశాను తాతయ్య అని ఇప్పుడు కూడా అంటే ఈ జన్మలో కూడా రామలక్ష్మి మైథిలి ఎదుటి వాళ్ళ సంతోషం గురించి ఆలోచిస్తూ ఉందన్నమాట. స్టోరీలో మాత్రం మనకు కొన్ని సంవత్సరాల తర్వాత అన్నట్టు చూపించారు. అంటే రామలక్ష్మి నిజంగా చనిపోయిందా లేదా అనేది మనకి ఇంకా క్లారిటీ లేదు. సీతాకాంత్ దగ్గర పెరుగుతున్న బాబు పెద్దయినట్లు కానీ బాబు గురించి అయితే క్లారిటీ లేదు. కానీ రామలక్ష్మియే మైథిలియా, మైథిలినే రామలక్ష్మినా అన్న విషయం అయితే తెలియాల్సి ఉంది. అలాగే రామలక్ష్మి బ్రతికే ఉంది అనుకునే వాళ్ళు ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్